ఈవినింగ్ టు ఆల్, వెల్కమ్ టు ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ. ఈ రోజు లెక్చర్ 1 లో భాగంగా ఎకానమీ కరెంట్ అఫైర్స్ జనవరి 2024 ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ గురించి ఈ రోజు క్లాస్ లో డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. ఓవరాల్ గా ఈ క్లాస్ లో ఇండియన్ ఎకానమీ అలాగే దాంతో పాటు ఏపీ ఎకానమీలో కొన్ని కాన్సెప్ట్స్, వీటన్నిటిని కూడా ఎస్పెషల్లీ ఆ జనవరి 2024 ఏవైతే న్యూస్ లో ఉన్నాయో ఆ అంశాల గురించి అయితే ఈ రోజు మనం డీటెయిల్ గా చదువుకోబోతున్నాం. అయితే ఈ పర్టికులర్ లెక్చర్ మనం చదువుకోబోయే ముందు మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది కొంత ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ లో భాగంగా నేను ఆ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ మీద చెప్తాను తప్పితే గానీ దాని రిలేటెడ్ ఏవైతే ఇంకా దాని కాన్సెప్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పే పరిస్థితి ఇక్కడ ఉండదు. ఫుల్ కోర్సులు అవన్నీ చెప్తాం కానీ ఈ కరెంట్ అఫైర్స్ కోర్సులో చెప్పలేము. కాబట్టి మీకు ఈ పర్టికులర్ క్లాసు లేదంటే ఈ సెషన్ బాగా అర్థం కావాలి, ఉపయోగపడాలంటే ఫస్ట్ కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ అనేది కొంతవరకు మీకు అవసరం అనమాట. అలాగే దాంతో పాటుగా సెకండ్ వచ్చేసరికి బేసిక్ గా కొన్ని అంశాలు ఉంటాయి, బేసిక్ గా కొన్ని పాయింట్స్ ఉంటాయి అనమాట. ఎకానమీకి సంబంధించి కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. ఆ టెర్మినాలజీ మీద కూడా అవగాహన ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ అన్ని టెర్మినాలజీ గురించి చెప్పలేకపోవచ్చు, కొన్ని టెర్మినాలజీ గురించే డిస్కస్ చేయొచ్చు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు ఈ పర్టికులర్ లెసన్ లో ఎక్కువ ఉపయోగపడాలంటే ఈ రెండింటి పైన మీరు ఎప్పుడైతే గ్రిప్ ఉంటుందో బేసిక్, మరి కంప్లీట్ అవగాహన అవసరం లేదు, కొంతవరకు ఓకే. నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ట్యాక్స్ టు జీడిపి రేషియో ఏదో చెప్పాను, లేదంటే కే కర్వ్ అనేది చెప్పాను. ఇలా ఇవి చెప్పినప్పుడు అది ఏ కాన్సెప్ట్ లో వస్తుంది, ఏ లెసన్ లో వస్తుంది అని బేసిక్ అండర్స్టాండింగ్ ఉందనుకోండి, ఈ పర్టికులర్ లెక్చర్ అనేది మీకు చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? సో దాని తర్వాత ఇంకొకటి ఇక్కడ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ లెక్చర్ లో ఎస్పెషల్లీ ఈ రోజు లెక్చర్ లో నేను చెప్పబోయే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా గానీ ఆ స్టాటిస్టిక్స్ గానీ ఇవన్నీ కూడా జనవరి 2024లో ఉన్నవండి. ఇప్పుడు మళ్ళీ ఈ పర్టికులర్ ఏదైతే జూలై జూన్ ఉన్నాయో ఈ జూలై జూన్ కొన్ని స్టాటిస్టిక్స్ మారిపోవచ్చు. ఎందుకంటే ఎకానమీ జనరల్ గా ఎవ్రీ 3 months కి మారిపోతుంది, ఎవ్రీ క్వార్టర్ కి ఒకసారి మారిపోయడానికి ఆ అంశాలు ఎక్కువైతే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు కంప్లీట్లీ స్టిక్ అయిపోవాలి. నేను ఇప్పుడు చెప్పేది జనవరి 2024. ఒకవేళ ఏదైనా అప్డేట్ అయ్యిందంటే అక్కడ నేను సూచాయిగా మెన్షన్ చేస్తాను, ఇది అప్డేట్ అయ్యిందంటే తర్వాత కాలంలో అన్నట్టు నేను మీకు చెప్తాను. కాకపోతే ఇక్కడ నేను ఏదైతే డేటా చెప్తాను లేదంటే ఏదైతే స్టాటిక్ పాయింట్ చెప్తానో అవి జనవరి 2024లో వచ్చినవి, లేదంటే జనవరి 2024కి సంబంధించిన అనే విషయాన్ని కొద్దిగా మీరు గుర్తిస్తే బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర ఒక డేటా ఉండొచ్చు, లేదా మీకు కొంత అవగాహన ఉండొచ్చు. అప్పుడు ఏమనుకుంటారు, నేనైతే తప్పు చెప్తున్నాను అనే ఫీల్ రావచ్చు. బట్ నేను చెప్పేది జనవరి 2024లో ఉన్న డేటాను బేస్ చేసుకుని ఇక్కడ మీకు చెప్పే పరిస్థితి అయితే ఉంటుంది. ఆ తర్వాత అప్డేట్ అయిన ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఏవైతే ఉన్నాయో అలా ఒక్కొక్కటి మనం ఇన్ డీటెయిల్ గా ఫర్దర్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఎట్ ద ఫైనల్ లేదా ఫైనల్ ఎగ్జామ్ కి వెళ్లే ముందు అప్డేటెడ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది 100% మీ చేతిలో ఉండే పరిస్థితి అయితే ఉంటుందండి. ఈ విధంగా ఈ ఎకానమీ లెక్చర్ అనేది మనం ఫాలో అవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఎస్పెషల్లీ ఫస్ట్ క్లాస్ లో మనం ఎకానమీకి సంబంధించి మేజర్ గా న్యూస్ లో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏ టెర్మినాలజీ ఉన్నాయి అనేది చూస్తాం ఫస్ట్. సెకండ్ క్లాస్ లో వచ్చేసరికి నెక్స్ట్ వీక్ లో జరిగే క్లాస్ లో వచ్చేసరికి మిస్లేనియస్ టాపిక్స్ అంటారు అనమాట. ఎస్పెషల్లీ ఈ స్కీమ్స్ అని కానీ అలాగే దాంతో పాటు కొన్ని డేటా రిలేటెడ్ అంశాలు కానీ ఇలాంటివన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చూస్తాం అనమాట. ఈ విధంగా ఈ ఎకానమీ కరెంట్ అఫైర్స్ క్లాస్ అయితే మనం డిసైడ్ చేయడం లేదా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్ గా ఈ కోర్స్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎకానమీకి సంబంధించి ఓవరాల్ గా మనకి ఏదైతే 150 మార్కులకు ఉందో పేపర్ 2, ఆ పేపర్ 2కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డీటెయిల్ గా కవర్ చేసే పరిస్థితి ఉంది. దీని నుంచి మనం దాదాపుగా ఒక 30+ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. రెండింటి నుంచి 30 నుంచి 50 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి మేబీ 30+ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ రావడానికి కూడా పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. కాబట్టి రఫ్ గా 30 to 50 క్వశ్చన్స్ అయితే మనం ఈ రెండు సెషన్స్ నుండి ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ సెషన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని నేను ఏవైతే చెప్తున్నాను ఆ కరెంట్ అఫైర్స్ ని మీ దగ్గర ఉన్న స్టాటిక్ లేదంటే కాన్సెప్చువల్ నాలెడ్జ్ కి అప్లై చేసుకుంటూ దానికి దీనికి కంపేర్ చేసుకుంటూ చదవండి. చదివితే డెఫినెట్ గా రేపు పొద్దున్న ఎగ్జామ్ లో మీరు మంచి మార్కులు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఇదండి బేసికల్ గా ఎకానమీని కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఓవరాల్ గా ఈ కోర్స్ ని అప్రోచ్ అయ్యే విధానం. అందులో భాగంగా ఈ రోజు మనం ఆల్రెడీ నిన్న సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బేసిక్ అంశాలు, బేసిక్ గా న్యూస్ లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని చూడడం జరిగింది. ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూ లేదంటే ఈ రోజు క్లాస్ లో భాగంగా మనం ఎకానమీలో మేజర్ గా ఉన్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చదవడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో అందులో భాగంగా మొట్టమొదటి కాన్సెప్ట్ వచ్చేసరికి డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో. యాక్చువల్లీ మనకి ట్యాక్స్ టు జీడిపి రేషియో అని ఉంటుంది. సో అక్కడ ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే ఏంటంటే అందులో డైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్స్లు కూడా ఉంటాయి. బట్ ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే జీడిపిలో ఆ జీడిపిలోకి ఈ డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఎంత సపోర్ట్ చేస్తుంది, లేదంటే ఎంత అవకాశం ఉంది జీడిపి మొత్తంలో డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క భాగస్వామ్యం ఎంత ఉందో చెప్తే అది మనము డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో.
జనరల్ ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే ఓవరాల్ గా జీడిపిలో ఈ పర్టికులర్ ట్యాక్స్ యొక్క భాగస్వామ్యం కానీ లేదంటే ట్యాక్స్ యొక్క ప్రమేయం ఎంత ఉందో చెప్తే మన ట్యాక్స్ టు జీడిపి రేషియో అనే పరిస్థితి ఉంటుంది. ఇది డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే ఇది జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఈ పర్టికులర్ డేటా బేస్ చేసుకుని లేదంటే డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో గురించి జనవరి 2024లో కొన్ని పాయింట్స్ కొన్ని అబ్జర్వేషన్స్ అయితే రావడం జరిగింది. అవి ఏంటనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో రీచ్డ్ ఏ 15 years high at 6.11% ఆఫ్ ద జీడిపి ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2023. అంటే 2022 నుంచి 2023 మధ్యన ఏదైతే ఉందో ఆ మధ్య కాలంలో జీడిపి ఎస్పెషల్లీ ట్యాక్స్ టు జీడిపి రేషియో అయితే ఇంక్రీజ్ అయ్యింది. లాస్ట్ 15 years కంటే ఎక్కువగా పెరిగింది అన్నట్టు మనకి చెప్పడం అయితే జరిగింది. ఎంత పెరిగిందంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎస్పెషల్లీ డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో వచ్చేసరికి 6.11% అనేది జీడిపిలో కాంట్రిబ్యూట్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జనవరికి సంబంధించింది. ఓకేనా? అయితే ఓవరాల్ గా ట్యాక్స్ వచ్చేసరికి ఎంత పార్టిసిపేట్ ఎంత ఉందంటే 11.7% జీడిపిలో ట్యాక్స్ భాగస్వామ్యం లేదా ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ అయితే ఉంది. ఓవరాల్ గా ట్యాక్స్ అది ఓన్లీ డైరెక్ట్ ట్యాక్స్ పరంగా చూసుకుంటే 6.11% ఈ పర్టికులర్ జీడిపిలో డైరెక్ట్ ట్యాక్స్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఇది ఓవరాల్ గా లాస్ట్ 15 years కంటే హైగా ఎక్కువగా ఉండే పరిస్థితి అయితే ఉంది. ఓకేనా? ఇది ఎవరు చెప్పారంటే యాజ్ పర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ డేటా ప్రకారం చూసుకుంటే ఇది లాస్ట్ 15 years కంటే ఎక్కువగా పెరిగింది లేదంటే ఎక్కువగా ఉంది అనే విషయం అయితే తెలుస్తుంది. అయితే డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో గివ్స్ అన్ ఎస్టిమేట్ ఆఫ్ కంట్రీస్ ఎబిలిటీ టు మొబిలైజ్ రిసోర్సెస్ టు ఫ్యూల్ ఇట్స్ డెవలప్మెంట్. ఒక కంట్రీ డెవలప్మెంట్ జరగాలంటే అక్కడ మనకి ఎకనామిక్ సోర్సెస్ అనేవి అవైలబిలిటీ ఎక్కువగా ఉండాలి. ఆ ఎకనామిక్ సోర్సెస్ లో ప్రధానంగా మనకు ట్యాక్సెస్ ప్రధానంగా ఒక కంట్రీ జీడిపిని రన్ చేసేవిగా మనకు కనిపిస్తాయి అనమాట. సో అందులో భాగంగా ఈ జీడిపి లేకపోతే పర్టికులర్ డైరెక్ట్ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా ఉండడం వలన ఆ జీడిపిలో కాంట్రిబ్యూట్ చేయడం ద్వారా ఇండియన్ కానీ ఏదైనా ఒక కంట్రీ ఎకానమీ కానీ డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఇంకో టర్మ్ కూడా అబ్జర్వ్ చేయాలి. అదేంటంటే ట్యాక్స్ బయాన్సీ. ట్యాక్స్ బయాన్సీ వచ్చేసరికి డిక్రీజ్ అయింది. ఎంత 2.52 నుంచి 1.18కి అది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ తో పోల్చుకుంటే డిక్రీజ్ అవడం కనిపిస్తుంది. అయితే ట్యాక్స్ బయాన్సీ అంటే ఏంటంటే పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద ట్యాక్స్ రెవెన్యూ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద జీడిపి అన్నమాట. సో ఓవరాల్ గా ట్యాక్స్ రెవెన్యూ ఎంత చేంజ్ అయ్యింది ఇన్ టర్మ్స్ ఆఫ్ చేంజ్ అయిన జీడిపిలో చెప్తే దాన్ని మనం ట్యాక్స్ బయాన్సీ అనే పరిస్థితి అయితే ఉందన్నమాట. సో ఈ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ట్యాక్స్ రెవెన్యూ ఇన్ ద పాయింట్ ఆఫ్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద జీడిపి వచ్చేసరికి డిక్రీజ్ అయింది అన్నట్టు అబ్జర్వేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అది ఎంత డిక్రీజ్ అయింది అంటే 2.52 నుంచి 1.18 డిక్రీజ్ అవడం అయితే కనిపిస్తుంది లాస్ట్ ఇయర్. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2022తో పోల్చుకుంటే 2023లో ట్యాక్స్ బయాన్సీ అనేది డిక్రీజ్ అయింది. ఈ డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో వచ్చేసరికి ఇంక్రీజ్ అవ్వడం మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో ట్యాక్స్ బయాన్సీ ఇండికేట్స్ ద మెజర్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆర్ రెస్పాన్సివ్ ఇన్ ట్యాక్స్ కలెక్షన్ ఇన్ రెస్పాన్స్ టు ద జీడిపి గ్రోత్. సో ఎంత కలెక్షన్ చేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపిలో చెప్తే అది మనకు ట్యాక్స్ బయాన్సీగా చెప్పే పరిస్థితి అయితే ఉంటుంది. ఓవరాల్ గా ట్యాక్స్ రెవెన్యూస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బయాంట్ when they are increased more than the proportionately in response to the increase in the GDP, even when the rates of the tax remain unchanged. సో అక్కడ ఏవైతే ట్యాక్స్ రేట్స్ ఉన్నాయో ఆ ట్యాక్స్ రేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ గా 2022కే తీసుకుందాం. 2022లో 5% ట్యాక్సే ఉందనుకుందాం. 2023 కూడా 5% ట్యాక్స్ ఉంది. అయినప్పటికి కూడా ఆ పర్టికులర్ ఏదైతే ట్యాక్స్ రెవెన్యూ ఉందో అది ఇంక్రీజ్ అయింది అనుకోండి, అలా ఇంక్రీజ్ అయ్యే పరిస్థితిని మనం ట్యాక్స్ బయాన్సీగా చెప్పుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ లోనే ఈ ట్యాక్స్ రెవెన్యూస్ అనేవి బయాంట్ గా ఉండే పరిస్థితి ఉంటుంది అన్నట్టు ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ రిమైన్స్ ఏదైతే ట్యాక్స్ రేట్స్ ఉన్నాయో చేంజ్ అవ్వకపోయినప్పుడు కూడా ట్యాక్స్ రెవెన్యూ అనేది చేంజ్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి. అలా చెప్పేదాన్ని మనం ట్యాక్స్ బయాన్సీగా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఓవరాల్ ఇక్కడ చూసుకుంటే ట్యాక్స్ బయాన్సీ అనేది డిక్రీజ్ అయింది. డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో వచ్చేసరికి ఇంక్రీజ్ అయింది. ఈ రెండు పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎప్పటికంటే జనవరి 2024 కండి. మళ్ళీ కొత్త డేటా వస్తుంది. కొత్త డేటాలో మళ్ళీ చేంజెస్ అయితే ఉంటాయి. ఫర్దర్ గా ఏ మంత్ లో వస్తే ఆ మంత్ లో మనం వాటి గురించి డిస్కస్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? ఇది డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియోకి సంబంధించింది. తర్వాత ఒక మేజర్ న్యూస్ లో ఉన్న ఒక టర్మ్ అనమాట. ఈ టర్మ్ మేజర్ గా ఇంపార్టెంట్ గా అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా న్యూస్ లో ఉంది ఈ టర్మ్. ఆ టర్మ్ ఏంటంటే రివర్స్ ఫ్లిప్పింగ్ అంటే ఏంటంటే ఇండియాలో ఆల్రెడీ కొన్ని స్టార్ట్అప్స్ ఉంటాయి. ఆ స్టార్ట్అప్స్ ఇండియాలో ఉన్న హెడ్ క్వార్టర్స్ ని ఫారెన్ కి మార్చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎక్స్ అనే కంపెనీ ఉంది. ఎక్స్ అనే స్టార్ట్అప్ ఉంది. ఎస్పెషల్లీ కంపెనీ కంటే స్టార్ట్అప్ అనమాట. ఈ స్టార్ట్అప్ ఇంతకుముందు ఇండియాలో ఉండేది. కాకపోతే ఆ తర్వాత దీని హెడ్ క్వార్టర్స్ ఏం చేసింది, యూఎస్ఏకి షిఫ్ట్ చేసింది అనమాట. యూఎస్ఏకి షిఫ్ట్ చేసింది.
ఆ తర్వాత యూఎస్ఏలో డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ కానీ అక్కడ ఉన్న కొన్ని రకాల ఎకనామిక్ కండిషన్స్ వలన మళ్ళీ అక్కడ ఉన్న హెడ్ క్వార్టర్స్ ఇండియాకి షిఫ్ట్ చేస్తుంది అనమాట. ఇలా ఏదైతే ఒక ఇండియన్ కంపెనీ వేరే కంట్రీకి వెళ్ళి మళ్ళీ ఆ కంట్రీ నుంచి ఇండియన్ కంపెనీలో లేదంటే ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజెస్ లోకి వస్తే అలా జరిగే ప్రాసెస్ నే మనం రివర్స్ ఫ్లిప్పింగ్ అనే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది బేసికల్ గా రివర్స్ ఫ్లిప్పింగ్ సంబంధించింది. ఒకసారి చూద్దాం. రివర్స్ ఫ్లిప్పింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ షిఫ్టింగ్ ద డొమిసైల్ ఆఫ్ అన్ ఇండియన్ కంపెనీ back to India after it had moved its headquarters overseas, usually for a tax or regulatory reasons. It is also known as redomiciling. సో మన ఇండియాలో ఉన్న స్టార్ట్అప్ వచ్చేసరికి ఫారెన్ కి వెళ్ళింది. ఆ ఫారెన్ లో మళ్ళీ అక్కడ ఉన్న ట్యాక్స్ రెగ్యులేషన్స్ వీటి వలన మళ్ళీ ఇండియాకి అది షిఫ్ట్ అవడం అయితే కనిపిస్తుంది. ఇలా జరిగే ప్రాసెస్ ని రివర్స్ ఫ్లిప్పింగ్ అనే పరిస్థితి అయితే ఉందన్నమాట. అయితే ఇవి ఎందుకు ఇలా షిఫ్ట్ అవుతున్నాయి, కారణం ఏంటి అంటే మేజర్ గా ఇవి లిస్ట్ ఇన్ ద స్టాక్ ఎక్స్చేంజ్. ఆ ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేయడానికి లేదంటే అందులో పార్టిసిపేట్ చేయడం కోసం ఇవి రివర్స్ ఫ్లిప్పింగ్ చేయడం అయితే కనిపిస్తుంది. మెనీ స్టార్ట్అప్స్ ఆర్ రివర్స్ ఫ్లిప్పింగ్, దట్ ఈస్ మూవింగ్ దేర్ ఓవర్సీస్ హోల్డింగ్ ఎంటిటీస్ టు ఇండియా. ఇప్పుడు దాని ప్రకారం సో ఎకనామిక్ సర్వే 2023లో ఈ టర్మ్ అనేది మెన్షన్ చేయడం జరిగిందండి. 2022-23లో రివర్స్ ఫ్లిప్పింగ్ అనే టర్మ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఏం చెప్తుందంటే ద కాన్సెప్ట్ ఆఫ్ రివర్స్ ఫ్లిప్పింగ్ అండ్ ప్రపోజ్డ్ వేస్ టు యాక్సలరేట్ ద ప్రాసెస్ such as simplifying corporate laws and capital movement, simplification of taxation. సో ఈ రివర్స్ ఫ్లిప్పింగ్ ద్వారా ఏవైతే కంపెనీస్ వస్తున్నాయో వాళ్ళకి సంబంధించి ఆ కార్పొరేట్ లాస్ ని సింప్లిఫై చేయాలి, అలా క్యాపిటల్ మూవ్మెంట్స్ ని సింప్లిఫై చేయాలి, ఇలాంటివన్నీ చెప్తామన్నట్టు ఇలాంటి పాయింట్స్ అన్ని మెన్షన్ చేస్తూ ఈ రివర్స్ ఫ్లిప్పింగ్ అనే టర్మ్ ఎకనామిక్ సర్వే 2022-23లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో సింపుల్ గా ఏంటంటే మన ఇండియన్ స్టార్ట్అప్ ఫారెన్ వెళ్ళింది, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇండియాలో దాని యొక్క స్టాక్ ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అవడానికి కానీ లేదా దాని కార్యకలాపాలు నిర్వహించడానికి కానీ దాని హెడ్ క్వార్టర్స్ అనేది షిఫ్ట్ చేస్తుంది అనమాట. ఇలా వెళ్ళి మళ్ళీ రావడాన్ని రివర్స్ ఫ్లిప్పింగ్ అనే పరిస్థితి అయితే ఉంది. ఓకేనా, ఇది రీసెంట్ గా జనవరిలో ఉన్న ఒక టెర్మినాలజీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసరికి డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్, DSIBs అంటారు అనమాట. డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఇవి ఏంటో ఒకసారి చూద్దాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజెస్ 2023 లిస్ట్ ఆఫ్ డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ లిస్ట్ ని 2023కు సంబంధించి లిస్ట్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరిలో రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఇది న్యూస్ లో ఉందన్నమాట. DSIBs ఆర్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ డ్యూ టు దేర్ లార్జ్ సైజ్. ఈ బ్యాంక్ చాలా ఎక్కువ ఆక్యుపేషన్ లేదంటే పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. అలాగే క్రాస్ జ్యూరిస్డిక్షనల్ యాక్టివిటీస్ కూడా వీటికి ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటుగా కాంప్లెక్సిటీ అండ్ ల్యాక్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ ఇంటర్ కనెక్షన్. ఈ పర్టికులర్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఒక బ్యాంకే ఉంది, ఎక్స్ అనే బ్యాంక్ ఉంది, చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ కానీ లార్జ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ కానీ కలిగి ఉంది. సో ఈ బ్యాంక్ ని రీప్లేస్ చేయడానికి లేదంటే సబ్స్టిట్యూట్ చేయడానికి వేరే బ్యాంక్ ఉండే పరిస్థితి ఉండదు అనమాట. ఇలా ఏవైతే పెద్ద పెద్ద బ్యాంక్స్ ఉంటాయో ఆ బ్యాంక్స్ అన్నింటినీ కలిపి DSIBs అనే పరిస్థితి అయితే ఉంది. ఓకే, సో ఈ DSIBs లో భాగంగా ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఇట్ ఆల్సో మీన్స్ దట్ బ్యాంక్ ఈజ్ టూ బిగ్ టు ఫెయిల్. సో ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫెయిల్ అయ్యాయి అనుకోండి, మొత్తం ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SBI కూడా మనకు ఒక డొమెస్టికల్లీ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్, HDFC కూడా, అలాగే ICICI కూడా, ఈ 3 బ్యాంకులు కూడా ఏదైనా ఒకటి కొలాప్స్ అయింది అనుకోండి అంటే ఆ బ్యాంక్ మొత్తం ఎత్తేసారు అనుకోండి, మొత్తం ఇండియన్ ఎకానమీ డిస్టర్బ్ అయిపోయే పరిస్థితి వస్తుంది, చాలా వరకు నష్టం కలిగే పరిస్థితి వస్తుంది అనమాట. సో ఆ బ్యాంక్స్ ఎంత పెద్దవో అంత ఫెయిల్యూర్ కూడా కలగడానికి లేదంటే అంత ఇబ్బంది కూడా పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది అనే విషయం ఈ డొమెస్టికల్లీ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ నుంచి చెప్పుకోవచ్చు. అయితే ఈ పర్టికులర్ ఈ బ్యాంక్స్ ని ఐడెంటిఫై చేయడం దేని నుంచి చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద DSIBs ఫ్రేమ్వర్క్ ఆఫ్ RBI which was released in 2014. ఈ RBI DSIBs ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్వర్క్ ని బేస్ చేసుకుని 2014 రిలీజ్ చేసిన దాన్ని బేస్ చేసుకుని ఈ DSIBs ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి బసెల్ కమిటీ ఏదైతే ఉందో ఆ బేసిల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్విజన్ వాళ్ళ ఫ్రేమ్వర్క్ ని బేస్ చేసుకుని అంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకుని ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ అయితే రెడీ చేయడం లేదంటే తయారు చేయడం అయితే జరిగింది. సో అందులో భాగంగా ఈ RBI 5 బకెట్స్ ని ఏర్పాటు చేసింది అనమాట. ఆ పర్టికులర్ ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ వచ్చేసరికి ఆ కామన్ ఈక్విటీ షేర్ వచ్చేసరికి దాచిపెట్టాలి, కొంతవరకు ఉంచాలి అన్నట్టు ఆ బకెట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓవరాల్ 5 బకెట్స్ ఉంటాయి. మనకి 2024 జనవరి ప్రకారం లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే DSIBs ఆర్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే దాంతో పాటు HDFC, అలాగే ICICI. ఓవరాల్ గా ICICI బకెట్ 1 లో ఉంది, HDFC వచ్చేసరికి బకెట్ 2 లో ఉంది, ఈ SBI వచ్చేసరికి బకెట్ 4 లో ఉంది. ఈ 3 బ్యాంక్స్ కూడా ఇండియాలో ఉన్న DSIBs. ఓకే, ప్రెజెంట్ 3 బ్యాంక్స్ మాత్రమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా DSIBs గా డొమెస్టికల్లీ లేదంటే డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది.
అయితే ఈ బకెట్స్ వీటిల్లో ఎందుకు ఇట్లా చేయాలి, వీటికి చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బకెట్ వన్ బ్యాంక్ హ్యావ్ టు మెయింటైన్ లోయెస్ట్ కామన్ ఈక్విటీ టైర్ 1 దట్ ఈస్ 0.2% లేదంటే 0.20%, అండ్ బకెట్ 5 హ్యావ్ టు మెయింటైన్ ద హైయెస్ట్ సిఈటి. ఇక్కడ కామన్ ఈక్విటీ టైర్ ఏంటంటే, ఇది కామన్ ఈక్విటీ టైర్ 1 ఫండ్స్ లేదంటే ఇవేంటంటే, జనరల్ గా ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది, బ్యాంక్ యొక్క మనీ ఎక్స్చేంజ్ లేదంటే ఆ మనీ రెవెన్యూ ఇవంతా కూడా 100 రూపాయలు జరుగుతుంది అనుకుందాం. సో ఈ పర్టికులర్ బ్యాంక్ వచ్చేసరికి లాస్ అయింది అనుకోండి, అట్లీస్ట్ కొంత షేర్ అయినా కూడా రికవర్ చేసేలాగా ఉండాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ గా 20% ఉంచాలి అన్నప్పుడు ఈ 20% వచ్చేసరికి అది ఎటువంటి లోన్లు ఇవ్వడం కానీ ఎటువంటి ఖర్చు చేయడం కానీ చేయదనమాట. 100 రూపాయల్లో ఏదైతే 20 రూపీస్ ఉందో అది పక్కన పెట్టేసి రిమైనింగ్ 80 రూపీస్ మాత్రమే ఖర్చు చేయడం అయితే జరుగుతుంది. అలాగే కామన్ ఈక్విటీ టైర్ 1 బాండ్స్ లేదంటే ఆ ఫండ్స్ అయితే అలాట్ చేయడం లేదంటే ఒక సపరేట్ గా పక్కన పెట్టడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని బకెట్స్ అయితే అలాట్ చేశారు. 0, 2, 4 అంటే పాయింట్ అనమాట. 0.20, 0.40, 0.60, అలాగే 0.80, తర్వాత 0.1 అన్నమాట. ఇలా మనకి బకెట్ 1, 2, 3 అనేవి క్యాలిక్యులేట్ చేయడం అయితే అసైన్ చేయడం అయితే జరిగింది. బకెట్ 1 ఎక్కడ ఉంటుంది, 2 ఎక్కడ ఉంటుంది, 3, 4 లేదా 5 వచ్చేసరికి ఫైనల్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా అందులో అది ఎందుకు పెట్టారంటే, ఆ బ్యాంక్ చాలా ఎక్కువ కస్టమర్స్ ని లేదంటే చాలా ఎక్కువ రెవెన్యూ జనరేషన్ ని కలిగి ఉంది కాబట్టి దానికి ఈ ఈక్విటీ టైర్ 1 ఏదైతే ఉందో దాన్ని సపరేట్ గా పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు చెప్పడం అయితే జరిగింది. సో దీనిలో భాగంగా బకెట్ 1 హ్యావ్ టు మెయింటైన్ అట్లీస్ట్ లోయెస్ట్ CET1 దట్ ఈస్ 0.20% దాన్ని పక్కన పెట్టి ఉంచాలి. అలాగే బకెట్ 5 ఏదైతే ఉంటుందో అది 1% పక్కన పెట్టి ఉంచాలి అన్నట్టు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు బకెట్ 5 లో ఏ బ్యాంకు కూడా లేదు. బకెట్ 4 లో హైయెస్ట్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. తర్వాత HDFC వచ్చేసరికి బకెట్ 2 లో ఉంది. ICICI బ్యాంక్ వచ్చేసరికి బకెట్ 1 లో ఉండడం అయితే కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఈ పర్టికులర్ 3 బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ గా మన RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంతో పాటుగా మనకి GSIBs అని కూడా ఉంటాయి. అవి ఏంటంటే గ్లోబల్లీ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని ఉంటాయి. గ్లోబల్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని ఉంటాయి. సో ఇన్ కేస్ ఆఫ్ ఫారెన్ బ్యాంక్స్ హ్యావింగ్ ఏ బ్రాంచ్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా, గ్లోబల్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్ అంటారు అనమాట. అంటే ఫారెన్ బ్యాంకు ఇండియాలో కార్యకలాపాలు నిర్వహించింది అనుకోండి, అది కూడా లార్జ్ గా దాని కన్స్ట్రక్షన్ లేదంటే దాని యొక్క రెవెన్యూ జనరేషన్ సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని గ్లోబల్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్ గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇట్ హ్యాస్ టు మెయింటైన్ అడిషనల్ CET1 క్యాపిటల్. జనరల్ గా ఇది ఏదైతే ఉందో దీంతో పాటుగా సర్చార్జ్ అనేది అంటే ఎక్స్ట్రా పేమెంట్ కూడా, ఎక్స్ట్రా మనీని కూడా పక్కన దాచిపెట్టి ఉండాల్సిన అవసరం ఉందన్నట్టు తెలుస్తుంది అనమాట. సో జనరల్ గా డొమెస్టిక్ సిస్టమికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ వచ్చరికి జస్ట్ ఆ CET ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయాలి. బట్ ఈ గ్లోబల్ సిస్టమికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ వచ్చరికి ఆ CET1 క్యాపిటల్ తో పాటుగా సర్చార్జ్ ని కూడా పక్కన పెట్టాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అది కొంత పర్సెంటేజ్ ఉంటుంది. అది బ్యాంక్ RBI ఫ్రీక్వెంట్ గా డిజైన్ లేదంటే అది డిసైడ్ చేయడం జరుగుతుంది. 1%, 0.1%, 0.2% అనేది RBI మారుస్తూ ఉంటుంది అనమాట. అయితే ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ రిలీజెస్ ద లిస్ట్ ఆఫ్ GSIBs. మనకి ఇది డొమెస్టిక్ సిస్టమికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ లిస్ట్ వచ్చేసరికి RBI రిలీజ్ చేస్తే, ఈ పర్టికులర్ ఏదైతే గ్లోబల్ సిస్టమికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ లిస్ట్ వచ్చేసరికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ అయితే రిలీజ్ చేయడం అయితే కనిపిస్తుంది. ఇది బేసికల్ గా డొమెస్టిక్ సిస్టమికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్. ఇందులో మేజర్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు 3 బ్యాంక్స్ మాత్రమే ఈ DSIBs గా ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC, అలాగే ICICI బ్యాంక్స్. ఇందులో ఏ బకెట్ లో ఉందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. టాప్ 5 ఏదైతే ఉందో 5th బకెట్ లోకి ఏది వెళ్ళలేదు. ఈ బకెట్ అంటే ఒక వర్గీకరణ అండి. ఆ పర్టికులర్ CETని మెయింటైన్ చేయడానికి, ఆ కామన్ ఈక్విటీ టైర్ మెయింటైన్ చేయడానికి క్యాలిక్యులేట్ చేసిన లేదంటే వర్గీకరణ నుంచి ఒక వర్గీకరణ అనమాట. అంతకంటే అక్కడ ఏం లేదు. సో ఈ 3 పాయింట్లను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దాంతో పాటుకి GSIBs కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే DSIBs ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడు నేనేం చెప్పాను, లార్జ్ సైజ్ ఉండాలి, అలాగే దాంతో పాటుగా అవి దానికి రీప్లేస్ చేసి లేదంటే సబ్స్టిట్యూట్ చేసే లాంటి బ్యాంక్స్ ఏవి లేకపోతే అప్పుడు వాటిని DSIBs గా కన్సిడర్ చేస్తారన్నట్టు కొన్ని బేసిక్ టర్మ్స్ చెప్పాము. అయితే ఇన్ డెప్త్ గా చూసుకుంటే అసలు RBI DSIBs ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తుందో ఒకసారి చూద్దాం. దీనికోసం RBI 2-step ప్రాసెస్ అయితే ఫాలో అవుతుంది. అందులో మొట్టమొదటిది ఏ శాంపుల్ ఆఫ్ బ్యాంక్ టు బి అసెస్డ్ ఫర్ దేర్ సిస్టమిక్ ఇంపార్టెన్స్ ఇస్ డిసైడెడ్. ఆల్ బ్యాంక్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ బర్డెనింగ్ స్మాలర్ బ్యాంక్స్ విత్ onerous data requirement on regular basis may not be prudent. సో ఒక శాంపుల్ డేటా అనేది తీసుకుంటుంది. అయితే అన్ని బ్యాంకులు తీసుకుంటుంది అంటే అన్ని బ్యాంకులు తీసుకోదండి, కొన్ని మేజర్ బ్యాంక్స్ మాత్రమే తీసుకుంటుంది. అవి తీసుకున్నాక ఏం చేస్తుందంటే బ్యాంక్స్ ఆర్ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ద అనాలిసిస్ ఆఫ్ దేర్ సైజ్. ఆ సైజ్ ని బేస్ చేసుకుని ఎస్పెషల్లీ బెసెల్ 3 నామ్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని బేస్ చేసుకుని ఆ సైజుని బేస్ చేసుకొని ఆ బ్యాంక్స్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మొట్టమొదటిగా బ్యాంక్ హ్యావింగ్ ఏ సైజ్ బియాండ్ 2% ఆఫ్ జీడిపి విల్ బి సెలెక్ట్ ఇన్ ద శాంపిల్. సో ఇక్కడ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకుంటుంది అనుకున్నాం కదా శాంపిల్ లో, ఆ బ్యాంక్ యొక్క రెవెన్యూ లేదంటే ఆ బ్యాంక్ యొక్క షేర్ అనేది 2% కంటే ఎక్కువ ఉంటే దాన్ని డొమెస్టిక్ సిస్టమికల్ ఇంపార్టెంట్ బ్యాంక్ గా ఐడెంటిఫై చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, జీడిపిలో 2% అంటే 100 రూపాయలు ఇండియన్ జీడిపి అనుకున్నాం అనుకోండి, 2 రూపీస్ అనేది ఈ పర్టికులర్ బ్యాంక్ నుండి రావాలి. అలా వస్తేనే దాన్ని డొమెస్టిక్ సిస్టమికల్ ఇంపార్టెంట్ అంటే బ్యాంక్ నుండి రావడం కాదు, ఆ బ్యాంక్ యొక్క రెవెన్యూ లేదంటే ఆ ప్రాఫిట్స్ అనేవి 2% కంటే ఎక్కువ ఉండాలి. అలా ఉన్నప్పుడు దాన్ని ఆ శాంపిల్ బ్యాంక్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే బేస్డ్ ఆన్ రేంజ్ ఆఫ్ ఇండికేటర్ కాంపోజిట్ స్కోర్ ఆఫ్ సిస్టమిక్ ఇంపార్టెన్స్ బ్యాంక్ ఈస్ కంప్యూటెడ్ ఫర్ ఈచ్ బ్యాంక్. నెక్స్ట్ డీసిప్స్ ఆర్ సెగ్రిగేటెడ్ ఇంటూ బకెట్స్. సో ఫస్ట్ క్రైటీరియాలో ఇది మేజర్ గా ఆ జీడిపిలో 2% కంటే ఎక్కువ ఉండాలి అన్నట్టు ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ వచ్చేసరికి దాన్ని నెక్స్ట్ వచ్చేసరికి బకెట్స్ గా డివైడ్ చేస్తుంది. ఆ బకెట్స్ గా డివైడ్ చేసి బకెట్ 1, 2, 3, 4, 5 అని 5 బకెట్స్ గా డివైడ్ చేసి వాటిని అందులో అలాట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఐసిఐసిఐ బకెట్ 4 లో ఎస్బిఐ ఇలా పెట్టింది కదా, అలా పెట్టడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ డీసిప్స్ ఏవైతే ఉన్నాయో డీసిప్స్ ని ఎలాకేషన్ కానీ సెలెక్ట్ చేయడం కానీ జరుగుతుంది. ఇదంతా కూడా ఆర్బీఐ చేయడం అయితే జరుగుతుంది. ఏదైతే 2014 లో ఫ్రేమ్ వర్క్ రూల్స్ తీసుకొచ్చారో వాటిని బేస్ చేసుకుని ఆర్బీఐ అయితే ఈ డొమెస్టిక్ సిస్టమికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది బేసికల్ గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఏ డీసిప్ ఇన్ ద లోవర్ బకెట్ విల్ అట్రాక్ట్ లోవర్ క్యాపిటల్ చార్జ్ అండ్ డీసిప్ ఇన్ ద హయ్యర్ బకెట్ విల్ అట్రాక్ట్ ద హయ్యర్ క్యాపిటల్ చార్జ్. ఆ కామన్ ఈక్విటీ షేర్ ఏదైతే ఉందో అది బకెట్ 1 లో ఉన్న జస్ట్ 0.2% వాళ్ళు పెడతారు. అలాగే బకెట్ 5 లో ఉన్న వాళ్ళు ఏంటంటే 1% అది పక్కన పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ డొమెస్టిక్ సిస్టమికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అయితే రన్ అవ్వడం కనిపిస్తుంది. ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే ఆ టైంలో ఆర్బీఐ 2023లో ఏ బ్యాంక్స్ డీసిప్స్ గా ఉన్నాయో చెప్పడం అయితే జరిగింది అనమాట. ఓకేనా, ఇది దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అర్థమవుతుందండి? ఏమైనా డౌట్ ఉందా ఈ రెండు కాన్సెప్ట్ల మీద, రివర్స్ ఫ్లిప్పింగ్ మీద, దీని మీద స్పీడ్ ఏమైనా అవుతున్నానా? ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏంటి, ఇదేంటి అనేది ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఒకసారి బేసిక్ కాన్సెప్ట్స్ అయితే చూద్దాం. ఒకసారి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని వేటిని అంటారు, ఏ విధంగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని ఎలాకేట్ చేస్తారు లేదంటే డిసైడ్ చేస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరే ఉన్నారు, ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. ఈ ఎక్స్ అనే పర్సన్ ఏం చేశాడు, ఎస్బీఐ ఏదో ఒక బ్యాంకు, ఇక్కడ ఎస్బీఐ అని కాకుండా వై అనే బ్యాంక్ అని పెట్టుకుందాం, వై బ్యాంక్ అని పెట్టుకుందాం. సో వై బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకున్నాడు. ఎంతో ఒక 10 కోట్లు అప్పు తీసుకున్నాడు అనుకుందాం. ఆ 10 కోట్లు అప్పు తీసుకున్నాక దానికి 1%, 2%, 5%, సో ఫర్ ఎగ్జాంపుల్ 5% ఇంట్రెస్ట్ పే చేస్తాను అన్నట్టు వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ జరిగి ఈ పర్టికులర్ ఎక్స్ అనే పర్సన్ కి వై అనే బ్యాంక్ డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ పర్సన్ వచ్చేసరికి ఎవ్రీ మంత్ లేదంటే ఎవ్రీ ఇయర్ కి ఆ పర్టికులర్ బ్యాంక్ కి రెంట్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఇంట్రెస్ట్ చెల్లించాలి. అట్ ద సేమ్ టైం ఒక పర్టికులర్ పీరియడ్ కి మొత్తం ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలా కాకుండా ఈ పర్సన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ గా 0 నుంచి 30 డేస్ వరకు, ఇక్కడ ఇలా రాసుకుందాం, 0 నుంచి 30 డేస్ లోపు చెల్లించలేదు అనుకోండి, ఆ పర్టికులర్ ఏదైతే పర్సన్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ ని SMA 0 గా కన్సిడర్ చేస్తారనమాట. SMA 0 అంటే స్పెషల్ మెన్షన్ అకౌంట్ అంటారు అనమాట. స్పెషల్ మెన్షన్ అకౌంట్ అంటే ఇతను త్వరలో ఎగ్గొట్టడానికి అవకాశం ఉంది, లేదంటే ఇతను మనకు డబ్బులు కట్టకపోవచ్చు అన్నట్టు ఒక స్పెషల్ మెన్షన్ చేసి ఒక అంటే మానిటరింగ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు అతను యాక్చువల్లీ 0 డేలో కట్టేసాడు అనుకోండి, ప్రాబ్లం లేదు. బట్ 0 నుంచి 30 డేస్ లో పెట్టలేదు అనుకోండి, ఆ అకౌంట్ ని SMA 0 అకౌంట్ గా చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే 30 నుంచి ఆ 60 డేస్ లో కూడా పే చేయలేదు అనుకోండి, అప్పుడు అది SMA 1 అకౌంట్ గా కన్సిడర్ చేస్తారు. అంటే స్పెషల్ మెన్షన్ అకౌంట్ గా కన్సిడర్ చేస్తారు. ఇంకా ఎక్కువగా ఈ పర్టికులర్ పర్సన్ ఆ పర్టికులర్ ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ ఇంట్రెస్ట్ ఉందో లేదంటే ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో అది పే చేయకుండా ఎగ్గొట్టేయచ్చు అన్నట్టు ఒక మానిటరింగ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే 60 డేస్ నుంచి 90 డేస్, ఇవన్నీ డేస్ అనమాట. 60 డేస్ నుంచి 90 డేస్ కూడా అతను చెల్లించలేదు అనుకోండి, అప్పుడు దాన్ని SMA 2 అకౌంట్ అంటారు. SMA 2 అకౌంట్ అంటారు. అంటే ఇతను ఆ పర్టికులర్ టైంలో ఇంకా పే చేయలేకపోవచ్చు అనే పరిస్థితి ఉంటుంది. సో ఆ తర్వాత 90 డేస్ ఏదైతే ఉందో ఈ 90 డేస్ క్రాస్ అయిన తర్వాత దాన్నే NPA అనే పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఒక పర్సన్ డబ్బులు తీసుకున్నాడు బ్యాంక్ నుంచి, రెంట్ కానీ ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కానీ ఏది 90 రోజుల్లో చెల్లించలేదు, 90 రోజుల కంటే ఎక్కువ టైం తీసుకున్నాడు. అలా తీసుకున్న ఆ అకౌంట్ ఏదైతే ఉందో ఆ మనీ ఏదైతే ఉందో దాన్నే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ గా చెప్పే పరిస్థితి అయితే ఉంటుంది. అది ఇప్పుడు వరకు అంటే 1 ఇయర్ వరకు దీన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ గా చెప్పుకుంటారు. ఇప్పుడు 90 డేస్ నుంచి 1 ఇయర్ వరకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ గా చెప్తారు. అలాగే దాని తర్వాత ఈ 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ మధ్యన ఏదైతే ఉందో దాన్ని డౌట్ఫుల్ అసెట్ గా చెప్తారు. డౌట్ఫుల్ అసెట్ గా చెప్తారు.
ఆ తర్వాత 3 ఇయర్స్ బియాండ్ వెళ్ళిపోతుంది, దాన్ని లాస్ అకౌంట్ గా లేదనుకుంటే అది మొత్తం ఇంకా పోయినట్టు ఫిక్స్ అయిపోతారు అనమాట. ఓకేనా? ఈ విధంగా ఒక నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనేది రన్ అవడం అయితే కనిపిస్తుంది. ఇది బేసిక్ వర్గీకరణ, ఇది మీకు తెలియాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివే ఉంటారు. ఒకసారి ఈ కాన్సెప్ట్ కి ఇది రిలేటెడ్ కాబట్టి చెప్పడం జరిగింది. సో ఈ 0 నుంచి 30 డేస్, 30 నుంచి 60 డేస్, 60 నుంచి 90 డేస్ ఈ టైం లైన్ అనేది డివైడ్ చేయడం జరిగింది అనమాట. ఓవరాల్ గా 90 డేస్ కంటే ఎక్కువ అది చెల్లించకుండా ఉంటే దాన్ని ఎన్పిఏ అనే పరిస్థితి అయితే ఉంటుంది. అది 90 నుంచి 1 ఇయర్ మధ్యలో ఉంటుంది. 1 ఇయర్ దాటిందంటే డౌట్ఫుల్ అసెట్ అవుతుంది. 3 ఇయర్స్ దాటిపోయిందంటే లాస్ అకౌంట్ గా, లేదంటే ఆ మనీ ఇంకా తిరిగి రాదు. ఈ 10 కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ 10 కోట్లు ఇంకా తిరిగి రావు అన్నట్టు ఫిక్స్ అయిపోవాలన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఈ పర్టికులర్ ఎస్ఎంఏ 0, 1, ఎస్ఎంఏ 2 ఉన్నాయి కదా, ఈ మూడింటిని కలిపి మనకి స్టాండర్డ్ అసెట్స్ అనే పరిస్థితి ఉంటుంది. అంటే స్టాండర్డ్ గా ఈ అసెట్స్ పెద్దగా ప్రాబ్లం ఉండదు, స్టాండర్డైజేషన్ జరగడానికి అవకాశం ఉంది అన్నట్టు చెప్పుకోవచ్చు. అలాగే దాని తర్వాత ఈ ఎన్పి ఏదైతే ఉందో దీన్నే సబ్ స్టాండర్డ్ అసెట్ అని కూడా అంటారు. దాని తర్వాత ఇంక ఫైనల్ వెళ్ళిపోయేసరికి ఇది డౌట్ఫుల్ అసెట్ గా మారిపోయే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా ఒక పర్టికులర్ బ్యాంక్ వచ్చేసరికి ఎన్పిఏలు ఎంత ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలోని అసలు ఎన్పిఏ గురించి జనవరిలో ఏం మెన్షన్ చేశారు, అసలు ఏం న్యూస్ లో ఉందో ఒకసారి మనం చూద్దాం. అందులో భాగంగా చూసుకుంటే అసలు ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కి సంబంధించి ఏంటంటే, ఇట్ ఆల్సో రిఫర్స్ టు ఏ క్లాసిఫికేషన్ ఫర్ లోన్స్ ఆర్ అడ్వాన్స్ ఆఫ్ ద బ్యాంక్ దట్ ఆర్ ఇన్ డిఫాల్ట్ ఆర్ ఎర్రరేస్. So a loan is arrears when principal or interest payment are late or missed and becomes an NPA when the interest and or installments of the principal remain overdue for more than 90 days. NPA definition, more than 90 days కంటే ఎక్కువ అది రిమైనింగ్ డ్యూ గా ఉండిపోయింది అనుకోండి, ఓవర్ డ్యూ గా ఉండిపోతే దాన్ని ఎన్పిఏ గా చెప్పే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది న్యూస్ లో ఎందుకు ఉందంటే, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి are the sum of the all loans assets that are classified as NPAs, RBS annual trend and progress of banking in so ఈ జిఎన్పిఎస్ అంటే ఏంటంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇవన్నీ ఏంటంటే ఒక పర్టికులర్ బ్యాంక్ ఏదైతే ఎన్పిఎస్ ఉన్నాయో ఆ ఎన్పిఎస్ అన్నింటినీ, ఈ పర్టికులర్ బ్యాంక్స్ అన్నింటి ఎన్పిఎస్ కలిపి గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా చెప్పడం అయితే జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకుని ఆర్బీఐస్ యాన్యువల్ ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చేసరికి ఏం చెప్తుందంటే, ఫైనాన్షియల్ ఇయర్ 2022 and 2023 లో showed that the gross non performing asset ratio fell to 3.9% in 2022 and 2023. సో ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ యొక్క వాల్యూ వచ్చేసరికి డిక్రీజ్ అయింది, 3.9% డిక్రీజ్ అయింది అన్నట్టు ఈ రిపోర్ట్ అయితే చెప్పడం జరిగింది. యాన్యువల్ ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ బ్యాంకింగ్ ఇన్ ఇండియన్ రిపోర్ట్ లో ఇది చెప్పడం అయితే జరిగింది అనమాట. అందుకోసం ఈ పాయింట్ వచ్చేసరికి మన న్యూస్ లో ఉంది. అయితే ఈ పాయింట్ అడుగుతారంటే ఈ పాయింట్ అడగడం, మనం ఏవైతే ఎస్ఎంఏ 0, 1, 2 చెప్పుకున్నామో వాటి గురించి మీకు ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.